హాయ్ అండి. అందరికీ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు సినిమా విషయానికొస్తే 'అఖిల్ అక్కినేని'. 'అఖిల్ అక్కినేని' అంటే ఇప్పుడు ఒక కొత్త సినిమానైతే స్టార్ట్ చేశాడు. సో, దాదాపు 'అఖిల్' సినిమా కెరీర్ స్టార్ట్ చేసి 10 ఏళ్ల వరకు అయితుంది. 10 ఏళ్లలో కనీసం 'అఖిల్' అంటే ఆయన రేంజ్‌కి తగ్గట్టుగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఇంతవరకు లేదనమాట. సో, చెప్పుకోవాలంటే ఇంకా 'హలో ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఈ 2 సినిమాలు ఏదో పర్వాలేదనిపించుకున్నాయి. అంతేగాని 'అఖిల్' రేంజ్‌కు అంటే ఆయన మీద ఎన్నో చాలా హై ఎక్స్‌పెక్టేషన్ ఉంటదనమాట. అంటే కొడితే గాని ఇండస్ట్రీ హిట్ కొట్టాలి. అలాంటి సినిమా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట. అంటే అంతే భారీ బడ్జెట్‌తో కూడా నిర్మిస్తున్నారనమాట. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇంకా భారీ బడ్జెట్‌తో సినిమాలనైతే తెరకెక్కిస్తున్నారు. కాకపోతే ఇంతవరకు ఆ రేంజ్‌కి తగ్గట్టుగా ఆ హిట్ కూడా ఇంతవరకు సాధించలేదనమాట. సో, అదొక కొరతగా ఉందనమాట. చెప్పాలంటే 'అఖిల్‌లో' అంటే 'అఖిలేని' వారసత్వంలో అందరూ ఈ మధ్య కాలంలో అయితే ఇంక 'నాగార్జునతో' సహా 'నాగ చైతన్య', 'సుమంత్' వీళ్ళందరూ సూపర్ డూపర్ హిట్ కొట్టారనమాట ఈ ఇయర్‌లో. కానీ 'అఖిల్' ఒక్కడే ఇంతవరకు ఒక మంచి చెప్పుకోదగ్గ హిట్ అయితే ఇంతవరకు కొట్టలేదనమాట. సో, ఆ హిట్ కోసమే ఇప్పుడు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. సో, ఇప్పుడు కొత్త సినిమా అనేది అది ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ కొత్త సినిమా అయితే ప్లాన్ చేశారు. ఈ సినిమా పేరైతే 'లెనిన్' అనమాట. ఈ 'లెనిన్' యాక్చువల్‌గా సినిమా షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోతే ఇంక ఈ సినిమాలో చాలా ఇబ్బందులైతే వచ్చాయన్నమాట. ఇంక చెప్పుకోవాలంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలనైతే పెట్టుకున్నారు. శ్రీలీలతో పెట్టుకున్నారు. కొంతవరకు ఒక 2, 3 వారాల్లో షూట్ కూడా జరిగింది. జరిగిన తర్వాత 'అఖిల్' బర్త్‌డే రోజు ఒక చిన్న టీజర్ కూడా వదిలారనమాట. ఆ టీజర్‌లో చూస్తే శ్రీలీల